తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, మనకి ఈ నెల అక్షయ తృతీయ రాబోతుంది కాబట్టి అసలు విశిష్టత తెలియచేయండి. అలానే ఆ రోజు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది, అలానే ఏ రాశుల వారికి బాగుంటుందండి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అక్షయ తృతీయ అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజుగా మన హిందూ పురాణాలలో చెప్పడం జరిగింది. అసలు అక్షయ తృతీయ అంటే దైవికమైనటువంటి కార్యక్రమాలకు, దైవిక పరంగా చేసే ప్రతి ఒక్క యజ్ఞయాగాదికి చాలా ప్రత్యేకతమైనటువంటి అంశాన్ని చేకూర్చినటువంటి రోజే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు ఎవరైతే యజ్ఞయాగాదులలో పాల్గొంటారో, ఎవరైతే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తారో వారికి తమ జీవిత కాలంలో ధనానికి లోటు ఉండదు. సిరి సంపదలు ఎప్పుడూ కూడా కొలువై ఉంటాయి. అంటే తరగకుండా వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా సిరి సంపదలు ఎప్పుడూ కూడా కొలువై ఉండి ఆర్థిక పరంగా చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఇది అక్షయ తృతీయ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైన తిథిగా చెప్పడం జరిగింది. అందుకే అక్షయ తృతీయ వచ్చింది అంటే ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిని విపరీతంగా ఆరాధన చేస్తారు. ఇది వైశాఖ మాసంలో వస్తుంది కాబట్టి దీనిని మాధవ మాసం అని కూడా పిలుచుకుంటారు చాలామంది. అంటే ఈ మాసం అంతా కూడా విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. అంటే లక్ష్మీనారాయణుల్ని ఇద్దరినీ కూడా పూజనీయంగా ఆచరణ చేయడానికి ఈ మాధవ మాసము, ఈ వైశాఖ మాసం మొత్తం కూడా వైశిష్టమైనటువంటిది అని చెప్పడం జరిగింది. అయితే ఈ అక్షయ తృతీయ అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజుగాను, ఎందుకు ఇంత పరమ పవిత్రమైనటువంటి రోజు అని చెప్పడం జరిగింది అని అంటే, ఈ అక్షయ తృతీయ నాడు ఎన్నో పుణ్యకర్మలు జరిగినటువంటి రోజు. సాక్షాత్తు ఈ యొక్క విష్ణుమూర్తి పరశురాముని యొక్క అవతారం దాల్చినటువంటి రోజు, భూమి మీద అడుగు పెట్టినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ రోజే. అలాగే మనకు ఎన్నో పాపాలను తొలగించడానికి గంగాదేవి అవతరించినటువంటి రోజు కూడా ఈ అంటే భూమి మీదకి వచ్చినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ అని చెప్పడం జరిగింది. అలాగే వేదవ్యాసుల వారు శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే అలాగే సూర్య భగవానుడు ధర్మరాజుకి అక్షయ పాత్రను అందించినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే. అలాగే ఈ యొక్క దత్త దర్శనం కూడా జరిగినటువంటి రోజు కూడా అక్షయ తృతీయే అని ఇలా ఎన్నో రకాలైనటువంటి వైశిష్టాలు జరిగినటువంటి రోజు అక్షయ తృతీయ. అంటే శుభానికి సంకేతం ఏదైనా ఉంది, సంవత్సర కాలంలో ఒక మంచి రోజు, ఒక పర్టికులర్ డే, ఆ రోజున ఏది చేసినా కూడా మనకు అక్షయంలా మారిపోతుంది, విజయాన్ని చేకూరుస్తుంది అనేటటువంటి రోజు ఏదైనా ఉంది అంటే సంవత్సర కాలంలో వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఈ అక్షయ తృతీయ. అలానే ఆ రోజు ఎక్కువగా బంగారం కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు కదండి, నిజంగా ఆ రోజు కొనాలంటారా? బంగారము అనేటటువంటిది సనాతన ధనంలో ఎప్పుడు కూడా చెప్పలేదు, ఎవరు కూడా చెప్పలేదు కూడా. అంటే హిందూ పురాణాలలో బంగారము పసిడి అనేటటువంటిది ఈ రోజే కొనాలి అనేటటువంటి విషయాన్ని మన పురాణాలలో చెప్పలేదు. కనుక బంగారం కొనడం తప్పు కాదు. అలాగని ఈ రోజున బంగారం కొనకపోతే అదేమో దోషము అనేటటువంటి అంశం కూడా లేదు. బంగారము డబ్బులుంటే ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు కొనుక్కోవచ్చు. కానీ ఈ స్పెషల్లీ పర్టికులర్గా మనము ఈ రోజునే బంగారం కొనాలి అనేటటువంటి అవకాశం అయితే ఎక్కడ కూడా చెప్పలేదు, చెప్పరు కూడా. ఎక్కువ కొంటూ ఉంటారు. బికాజ్ ఆ బంగారం తీసుకుంటే అది ఎప్పుడు కూడా తరగకుండా మనం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అంతా బంగారం కొంటూ ఉంటాము అనేటటువంటిది అది మానవులు మనం కల్పించుకున్నటువంటి అంశమే తప్ప మనకు ధర్మం ఏం చెప్పలేదు. మనకు ఏదైనా చెప్తే ధర్మం ఏది చెప్తే అదే మనం చెప్తాము తప్ప కల్పించి చెప్పడం అనేటటువంటిది అంత సమంజసం కాదు. కాబట్టి బంగారం అనేటటువంటి కొనండి, అందులో తప్పులేదు. కాకపోతే బంగారం కొనాలి అనే పేరుతో అప్పులు చేసి మరి బంగారం కొనకండి. మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోండి, లేదు అంటే ప్రశాంతంగా కూర్చొని యజ్ఞయాగాదులలో పూజాకృతులలో పాల్గొనండి. అసలు నిజానికి అక్షయ తృతీయ రోజు ఆచరించవలసిన ధర్మాలు రెండు ఉన్నాయి. ఒకటి దానము, రెండు ధర్మము. దానము అంటే అర్థం ఏంటి? నీకు ఎప్పుడైతే ఈ యొక్క అక్షయ తృతీయ వచ్చింది అని అంటే నీ జన్మకు వృద్ధి ఏదైతే వస్తుందో అది దానం చేసుకో. అయితే వేదవ్యాసుల వారు ఒక మంచి మాట చెప్తారు.
బ్రతికి ఉన్నప్పుడు మనిషి చేయవలసిన క్రతువులలో అక్షయ తృతీయ చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. నీకు ఈ జీవం ఉన్నప్పుడు నీకు ఎవరు సహాయం చేస్తారో చేయరో తెలియదు. నువ్వు పోయిన తర్వాత నీకు ధర్మోదకాలు వదులుతారో లేదో తెలియదు. నీకు గుప్పెడు నీళ్ళు ఇస్తారో లేదో తెలియదు. నీకు గుప్పెడు తిండి పెడతారో లేదో తెలియదు. అంటే మాసికం వచ్చింది అంటే కనీసం నీకు ఇంత నైవేద్యం పెడతారో లేదో తెలియదు. మాసికం వచ్చింది అంటే ధర్మోదకాలు అంటే నీళ్లు వదులుతారో లేదో తెలియదు. నీకు మాసికం వచ్చింది అంటే నీ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నీకు నీ కడుపున పెట్టిన బిడ్డలు ఏం చేస్తారో ఏదో తెలియదు. కానీ నువ్వు బ్రతికి ఉన్నప్పుడు నువ్వు ఉన్నా లేకపోయినా నీ జీవిత కాలంలో పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే అక్షయ తృతీయ ఈజ్ బెస్ట్ అని చెప్పారు. అంటే అక్షయ తృతీయ రోజు ఉదకుంభదానం చేసుకోండి. ఉదకుంభదానం అంటే ఏంటి? చక్కని ఒక కుండ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి దానిపైన ఒక రవిక గుడ్డ కట్టేసి అంటే ఆ నీళ్ళలో పచ్చకర్పూరం వేసేసి చక్కగా ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వు. అలా ఉదకుంభదానం ఇస్తే నువ్వు ఉన్నా లేకపోయినా నీకు నీటికి లోటు ఉండదు. అంటే నువ్వు ఏ పశుపక్షాదులలో ఏ జన్మ ఎత్తినా సరే, నువ్వు క్రిమికీటకంగా పుట్టినా సరే, మానవ జన్మ ఎత్తినా సరే, ఇప్పుడు మానవ జన్మలో ఉన్నావు కాబట్టి ఒక బ్రాహ్మడికి ఉదకుంభ దానం చేయు, నీకు నీటికి ఏ జన్మలోనైనా సరే లోటు ఉండదు. అలాగే ఒక బ్రాహ్మణి పిలుచుకొని భోజనం పెట్టు. లేదు బ్రాహ్మణి దొరకలేదు, ఒక పేదవాడికి భోజనం పెట్టు. నువ్వు జీవిత కాలంలో ఏ జన్మ ఎత్తినా సరే నీకు జీవితంలో అన్నానికి లోటు ఉండదు. కాబట్టి నువ్వు అక్షయ తృతీయ రోజు ఇలాంటి దానాలు చేసుకుంటే నీకు జీవితంలో ఎప్పటికీ కూడా వీటికి లోటు. అది నువ్వు ఏ జన్మలో ఉన్నా ఏ జీవంలో ఉన్నా నీకు అది అక్షయంలా పెరిగిపోయి నీకు ఆ సమయాన్ని నీకు ఆకలేస్తుంది. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, నా జేబులో రూపాయి కూడా లేదు, కానీ నేను చేసుకున్న పుణ్యం నాకు తెచ్చిపెడుతుందో లేదు. నేను అక్షయ తృతీయ రోజు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జన్మలో ఎవరికైనా దానం ఇచ్చాను అనుకోండి, నాకు ఇప్పుడు ఆకలేస్తుంది, నా జేబులో రూపాయి లేదు, కానీ నాకు ఆకలేస్తుంది, కానీ ఆ టైంలో నాకు భోజనం కావాలి. నేను చేసుకున్న పుణ్యము ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో ఆ టైంలో నాకు భోజనం పెట్టారు అని చెప్పి నేను గర్వపడతాను. అంటే బికాజ్ నేను చేసుకున్న పుణ్యం ఈ రోజు నాకు కడుపు నింపింది అని అనుకుంటాము. అంటే మనం ఏదైతే దానం చేస్తామో అది రెట్టింపుగా ఫలితాల్లోకి మన దగ్గరికి వచ్చేటటువంటి గొప్పనైనటువంటిది ఈ అక్షయ తృతీయ. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మీ యాగం అంటే లక్ష్మీ కుబేర తంత్రయాగం అనేటటువంటిది చేసుకోవడం ద్వారా కటిక దారిద్రుడైనా సరే అపర కుబేరుడవుతాడు. అంటే దారిద్ర్యం తొలగిపోయి అతడు అపర కుబేరుడవుతాడు అని చెప్పి సనాతన ధర్మంలో తెలియజేయడం జరిగింది. అంటే నీకు డబ్బుకు లోటు ఉంది, నీకు అప్పుల బాధలు ఉన్నాయి, నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అంటే దారిద్ర్యం అనేటటువంటిది అనేక రకాలతో కూడి ఉంటుంది. అందులో డబ్బు లేకపోవడం దారిద్ర్యం, వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ ఉండడము దారిద్రమే, అలాగే నీ జీవితంలో శత్రువులు ఎక్కువగా ఉన్నారు అనేటటువంటిది కూడా దారిద్రమే, అలాగే నీ బిజినెస్ బాగా నడవడం లేదు, అంటే పెట్టిన డబ్బులు కూడా తిరిగి రావడం లేదు, అది కూడా దారిద్రమే, సంతానం కావడం లేదు, అది కూడా దారిద్రమే, నీకు పెళ్లి కావడం లేదు, వయసు పెరిగిపోతుంది, అది కూడా దారిద్రం. అంటే దారిద్రం అనేటటువంటిది కేవలం డబ్బుతో ముడిపడి ఉన్నటువంటిది కాదు, అది అనేక దానితో ముడిపడి ఉన్నటువంటిది. అంటే డబ్బు లేకపోయినా దారిద్రమే, నీ జీవితం బాగా లేకపోయినా దారిద్రమే, ఇలా ఎన్నో రకాలతో కూడి ఉన్నది. కనుక అక్షయ తృతీయ రోజున నీ దారిద్ర్యాన్ని నువ్వు తొలగించుకోవాలి అని అంటే ఈ మన హైదరాబాద్ పట్టణంలో సైనిక్పురిలో లక్ష్మీ కుబేర తంత్రయాగము అనేటటువంటిది జరుగుతుంది మే 10వ తారీఖు రోజున. కనుక ఆ రోజున వచ్చి ఆ యాగంలో పాల్గొనండి. చక్కగా పాల్గొని మీ మనసులో ఉన్నటువంటి బాధ కష్టం ఆ రోజున చెప్పుకోండి. ఆ రోజున చేసే యాగానికి మీకు అక్షయం అనేటటువంటిది దొరుకుతుంది. అక్షయం అంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి ఏదైతే ఆ కష్టాలన్నీ మనం ఆ హోమగుండంలో కాల్చేసి పుణ్యాన్ని ఒక అక్షయ పాత్ర అనేటటువంటి మనం సంపాదించుకుంటామో నీ జీవితకాలం అనేటటువంటిది మారిపోతుంది. కటిక దారిద్రుడైనా సరే అపర కుబేరుడు అవుతాడు. అంటే సైనిక్పురిలో, హైదరాబాద్ సైనిక్పురిలో ఈ యొక్క యాగం సత్యనారాయణ స్వామి దేవాలయం అని ఉంటుంది ఈ సైనిక్పురిలో. ఆ ఆలయంలో ఈ యొక్క లక్ష్మీ కుబేర తంత్రయాగం అనేటువంటి ప్రారంభం చేస్తున్నామమ్మా. అది ఎవ్రీ అక్షయ తృతీయకు చేస్తాము. ఈ సంవత్సరం ఎస్పెషల్లీ అందరికీ ఆహ్వానించడం జరుగుతుంది. అంటే ఎవరైనా వచ్చి యాగంలో పాల్గొనవచ్చు, చక్కగా యాగంలో కూర్చోవచ్చు. ఆ యాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారికి సంబంధించినటువంటి వస్తువులు పూర్ణ కలశం, పూర్ణ కుంభం ఇస్తున్నాము, అలాగే కరంగలి మాల ఇస్తున్నాము, హారిద్రికా మాల, అలాగే ఈ యొక్క ముత్యాల మాల ఇస్తున్నాము, అమ్మవారికి సహస్రనామాలతో చేసేటటువంటి కుంకుమ ఇస్తాము. ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులను ఆ యాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ వస్తువులను అందచేయడం జరుగుతుంది. కనుక మీకు ఏదైనా కష్టం ఉంది, ఆపద ఉంది, ఇబ్బంది ఉంది అని అనుకున్న వాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజున ఆ రోజున పాల్గొనండి. యాగంలో తప్పకుండా. సమయం ఎప్పుడండి యాగానికి సంబంధించి? ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందమ్మా. అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి కొన్ని రాసుల వారు మాత్రం తప్పకుండా
ఆ యొక్క అక్షయ తృతీయ రోజున పాల్గొనాలి. ఎందుకు అంటే బికాజ్ గురువు అనేటటువంటి గ్రహము వాళ్ళ జాతకంలో చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు తప్పకుండా వాళ్ళ గ్రహస్థితి అంటే రాజయోగాన్ని అందించుకోవాలన్నా, రాబోయేటటువంటి రోజులలో వాళ్ళ గ్రహస్థితి బాగుండాలన్నా తప్పకుండా 5 రాసుల వారు ఈ యొక్క యాగంలో పాల్గొనాలి. మొట్టమొదటి రాశి మేషరాశమ్మ. మేషరాశి వారు ఈ యాగం తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. రెండవ రాశి మకర రాశి, మూడవ రాశి కుంభరాశి, నాలుగవది ధనుస్సు రాశి, ఐదవది మీనరాశి. ఈ 5 రాసుల వారు ఈ యాగంలో మాత్రం తప్పకుండా పాల్గొనాలి. ఎందుకంటే రాబోయే రోజులలో వాళ్ళకు మహర్జాతకం పట్టబోతుంది. ఆ రాజయోగాన్ని వీళ్ళు అనుభవించాలి అన్నా, ఆ రాజయోగాన్ని వీళ్ళు అందిపుచ్చుకోవాలన్నా తప్పకుండా ఈ యొక్క యాగంలో పాల్గొనండి. మీ జీవిత కాలంలో ఆర్థికానికి కానీ, వైవాహిక పరంగా కానీ, సంతాన పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఆ అమ్మవారి దగ్గర పూజించినటువంటి ఆ పూర్ణ కుంభం ఏదైతే ఉంటుందో కలశము, ఆ కలశం మీ ఇంటికి తెచ్చుకొని పెట్టుకోండి. ఆ రోజున తెచ్చిపెట్టుకున్న కలశం మీ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. ఇక మీకు ధనానికి కానీ ఆర్థికానికి ఎప్పుడు లోటు ఉండదు. కాబట్టి ఆ రోజున నేను చేసే యాగంలో పాల్గొనవచ్చు. మీరు చూసినా సరే, వచ్చి అక్కడ పాల్గొన్నా సరే, లేదు మేము రాలేకపోతున్నాం, మాకు కేవలం వస్తువులు కావాలి అనుకున్నా సరే బై కొరియర్ ద్వారా కూడా పంపిస్తాం. యాగంలో కూర్చోలేనటువంటి వారు మీరు పేరు గోత్రనామాలు పంపించడం ద్వారా మీ ప్లేస్లో ఒక బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టి అక్కడ యాగాన్ని నిర్వహించి మీకు ప్రసాదం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాగైనా సరే యాగంలో పాల్గొనవచ్చము. మనసా వాచా కర్మణ, నువ్వు మనస్ఫూర్తిగా నేను చేస్తానని మనస్సు సంకల్పం ఒకటి ఉంటే చాలు. మీరు అక్కడ ఉన్నా సరే మీ పేరు మీద ప్రత్యేకంగా చేయించి మీకు పూజా వస్తువులన్నీ కూడా మీ ఇంటికి పార్సల్ చేస్తామమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, మాకు ధన్యవాదాలు. శ్రీమాత్రయ. చూసారు కదండి గురువుగారి మాటల్లో. మీరు కూడా ఈ యాగంలో పాల్గొనాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే యాగానికి సంబంధించిన వివరాలన్నీ మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.